పల్లె పట్నం బాట పడుతుంది. కడుపు నింపుకునేందుకు నానా కష్టాలు పడుతుంది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా ఊర్లకు ఊర్లే వలస వెళ్తున్నాయి. అది కూడా పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరుకు. కొందరు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తే, మరికొందరు 2-3 రోజుల వరకు, ఇంకొందరైతే ఏకంగా నెల 2 నెలల వరకు తిరిగి రాని దుస్థితి. ఇదంతా ఎక్కడో మారుమూల పల్లెల్లో అనుకుంటే పొరపాటే. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం, గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాల నుంచి నిత్యం వేలాది మంది కూలీలు బెంగళూరుకు వలస వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకపోవడం, జీవనోపాధి కరువవడంతో ఈ దుస్థితి తలెత్తింది. నిత్యం కుప్పం, గుడిపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కూలీకి వెళ్లడం తప్పనిసరిగా మారింది. గుడిపల్లి మండలంలోని బందార్లపల్లి, కమ్మగుట్టపల్లి, సోమాపురం, గుడికొత్తూరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు. వృద్ధులు పిల్లలను ఇంటి వద్దే వదిలిపెట్టి నెలల తరబడి అక్కడే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మరికొందరైతే ఇళ్లకు తాళాలు వేసి మరీ బతుకు పోరాటం సాగిస్తున్నారు. పండుగలు పబ్బాల సమయంలో మాత్రమే ఊర్లకు తిరిగి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గుడిపల్లి మండలం బందార్లపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ యొక్క గ్రామంలో వృద్ధులు మాత్రమే ఈ యొక్క గ్రామంలో మెజారిటీ కనబడతా ఉంటారు. ప్రధానంగా ఈ ఊరి నుంచి వలసలు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఈ యొక్క గ్రామాన్ని, బందార్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ ఈ ఊర్లో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ నేపథ్యంలోనే వలసలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు తీరని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ ఊర్లో ఏం జరుగుతుంటుందమ్మా? మీలాంటి వృద్ధులు తప్ప మిగతా నడి వయసులో వాళ్ళు, పెద్దవాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు? ఏం జరుగుతుంది? పనికి పోతా ఉంటారు. ఎక్కడ చూసినా పోయి వాళ్ళ జీవనం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు సార్. ఇప్పుడు మరేమి లే, మేము గమ్మునే ఉన్నాం ఇంట్లో. బెంగళూరు వాళ్ళు ఎక్కడెక్కడ పోతారో మనకు తెలీదు. అంతేగాని వాళ్ళు ముందుకు పోయేది, ఇక్కడ పోయేది, అక్కడ పోయేది, వాళ్ళు తెచ్చుకునేది, తినేది ఇంట్లో. ఏదో వాళ్ళు వాళ్ళు తింటా ఉన్నారు. ఇంత మంచి అని లెక్కలేదు సార్. 2000 ఊరుంది మాది. ఒకటి కాదు, 2 కాదు. ఇప్పుడు ఈడుండే వాళ్ళే మాకు తెలిసేది ఈదిలే. అంగ 10 ఈదులు ఉన్నాయి. అవంతా మాకేం తెలుసు. అంతా కూలీనాలి జీవనార్థం జరిగేది వాళ్ళు చూస్తూ ఉన్నారు సార్. ఈ ఊర్లో మీకు ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఏం చేసింది ఏం లేదు. ఇంకా ఏమిలే, ఆయన ఇంకా ఎప్పుడు కన్నెత్తి చూస్తుందో చూస్తాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క బందార్లపల్లి గ్రామాన్ని నారా భువనేశ్వరి ఈ యొక్క గ్రామాన్ని దత్తత కూడా తీసుకున్నారు. కానీ అభివృద్ధి ఏం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మీ ఊర్లో మార్పులు ఏమైనా ఉన్నాయి? మీ నియోజకవర్గంలో మీ ఊరి నుంచి ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు? ఏం లేకుండా పోయి వచ్చేసేది ఇట్లా. నాకేం రాదు. వలస పాపం చాలా మంది కూలి పనికి కూలి పనికి అంతా నైట్ అందరూ పోయేదే, కూలికి పోయి వచ్చేది. ప్రధానంగా ఈ ఊర్లో చాలా మంది ఇలాంటి వృద్ధులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా కూలి పని చేసుకోవడానికి బయట ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇల్లులన్నీ కూడా తాళాలు వేసి కనబడుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందన్న మీ ఊర్లో పరిస్థితి ఏంటి? అంతా బెంగళూరు పోయి కూలి నాలుగు చేసుకొని బతుకుంటా ఉండరు. ఏం పనులు జరగలే, పనులు పంపిస్తా ఉండరు. ఆడికాడికే ఉండదు. పింఛన్ రాలే, ఇవి రాలేదు. ఎట్లా చేసేకైతుందని బెంగళూరు పోయేది, కూలి నాలుగు చేసేది ఉండేది. ఉంటే ఊర్లో ఏమి ఉండదు. మేము దత్తకేం తీసుకుండది. ఏమి ఇబ్బంది లేకుండా మేము వేసినాం, ఓట్లు వేసినాం. పనులు మాత్రం జరగలేదే. ఏం చేసేది? నీటి ఏది తక్కువే పని. పనులు లేవు. బయట దేశం పోయి చేసుకొని ఉండాల. పనులు లేవు. ఎప్పటి నుంచో, ఈసారే కాదు ప్రతిసారి మీ ఊరి నుంచి చాలా మంది వలసపోతానే ఉంటారు. ఇప్పుడు ఉంటే కాదు, 50 ఏళ్ళ మట్టి ఇట్లే పోతా ఉండేది, వలస పోతా ఉండేది. ఇప్పుడు ఇదేనా వచ్చిందని చెప్పి చూస్తా ఉంటే ఇది కూడా ఇట్లే ఉండేది. పనులు రాలే, ఇవి రాలే. ఏం చేసేకైతుంది? ఇంకా బయట పోవాలా, బెంగళూరు చెన్నై పోవాలా, చేసుకోవాలా. అన్న సుమారు ఎన్ని ఇల్లు వలస వెళ్ళిపోయి ఉంటాయన్న మీ ఊర్లో బందార్లపల్లిలో? మీ అంచనా
పోయింటాయి అంతే ఒక 300 ఇండ్లు పోయింటాయి. వాళ్ళంతా ఊరు వదిలిపోయేది మళ్ళీ వచ్చేది, ఊరి ఉండేదే పోయేది, మళ్ళీ బెంగళూరు పోయేది వచ్చేది చేసేది ఏముండదు. తెల్లారితో పోతే మళ్ళీ సాయంత్రం రాలా, వారం ఇప్పుడు పోతే వారం రోజులు కూడా వస్తారు. మొత్తం 300 300 కదా, ఊరంతా సరే 500 ఇండ్లు, 500 గడుపు కదా. టీడీపీ వచ్చింది, ఇదంతా వచ్చింది టీడీపీ కదా. మాకేమైంది? ఏం చేసింది? ఏమైంది? ఎత్తి కాల భాగం ఏంటుంది, ముక్కాల భాగం అట్లే ఉండదు. అలాగే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క బందార్లపల్లి గ్రామంలో ప్రధానంగా మెజారిటీ ప్రజలంతా కూడా తెల్లవారుజామునే వీరంతా కూడా ఊర్లు వదిలి వెళ్ళిపోవడం, ఏదైనా పండగలు ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు మాత్రమే ఈ ఊర్లకు రావడం జరుగుతుంది. ప్రధానంగా 300 ఇళ్లకు పైగా ఈ ఊరిలో బందార్లపల్లి గ్రామంలో ఈ యొక్క వలస ప్రాంతం ఈ యొక్క బెంగళూరుకి వెళ్ళిపోయి జీవనోపాధి నిమిత్తం వెళ్ళి వారంతా కూడా వారి కుటుంబ పోషణకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత వాసిగా ఉండి తమకు జీవనోపాధి నిమిత్తం ఎలాంటి ఉపాధి మార్గం చూపించకపోవడంతో వలస వెళ్ళక తప్పని పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొని ఉందంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, బందార్లపల్లి గ్రామం నుంచి. కుప్పం నియోజకవర్గంలో వలసలు ఆపేస్తామంటూ ఎన్నికల ముందు ప్రకటన చేశారు చంద్రబాబు భార్య భువనేశ్వరి. ఈ క్రమంలోనే బందార్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయినా ఆ గ్రామంలో ఎలాంటి మార్పు రాలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించినా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు. ఉన్న ఊరు పొమ్మంటోంది. బ్రతుకు తెరువు కోసం నగర జీవనం వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం బందార్లపల్లి గ్రామ వాసులు సగానికి పైగా ఏదైతే జీవనోపాధి నిమిత్తం వారు పట్టకూటి కోసం వారంతా కూడా జీవనోపాధి నిమిత్తం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బెంగళూరుకి వెళ్ళి తమ యొక్క జీవనోపాధి కుటుంబ పోషణకు వెళ్తూ పండగ రోజుల్లోనూ పబ్బం రోజుల్లోనూ వారు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మనం ఈ యొక్క ప్రాంతంలో చూడొచ్చు, వృద్ధులు కేవలం వయసు మళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటారు. వారి యొక్క జీవనోపాధి నిమిత్తం వలస వెళ్ళి మళ్ళీ తిరిగి వారి యొక్క స్వగ్రామాలకు వస్తూ ఉంటారు. ప్రధానంగా చాలామంది వయసు మళ్ళిన అవ్వలాంటి వాళ్ళు ఉన్నారు. తమ యొక్క పిల్లలంతా కూడా జీవనోపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు కూలీ నాలి చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా మీ ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా, ఏమనిపిస్తుంది? కూలీలు దొరకవు, బెంగళూరు దగ్గర ఉంది, పోతా ఉండారు వస్తూ ఉండారు. ఇక్కడ కూలీలు లేవు, మాకు మంచి చెడ్డ లేదు. ఇంకా అక్కడ పోయి ఏదో ఇట్లా కూలో నాలో చేసుకొని వస్తూ ఉంటాం. వలస అయితే ఊరికి పోయి వస్తా ఉన్నారు. పోయే వాళ్ళు పోతారు, వస్తాము. చదువుకున్న పిల్లలంతా కూడా వలసే పోతా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతం వాసిగా, ఎమ్మెల్యేగా, ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మీ ప్రాంతం నుంచి గెలుస్తూ ఉన్నారు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీ ఊర్లో? కాలం నుండి ఇబ్బందులనే ఉండాము. ఆయన పుష్పాలు వేసినప్పటి నుండి తెల్లారిపోతారు, సాయంత్రము వలసపోయి వచ్చేస్తారు, మళ్ళీ తెల్లారి లేచిపోతా అంటారు. వాళ్ళ పనికి వాళ్ళకి కూలి పనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరే చూసినారు కదా సార్, అంతా బీగాలు తాళాలు వేసిండేది, ఆ మారిగా పోతారు. ఎంతమంది మీ ఊరు నుంచి వలసపోతూ ఉంటారు? అది చెప్పలేము, ఇంతమంది చెప్పలేము స్వామి. ఊరు పెద్ద ఊరు ఇది, ఇంతమంది మనం ఎట్లా చెప్పేకవుతుంది? ఒక పంచాయతీ ఈ ఊరు, మనం ఎట్లా చెప్పాక ఎంతమంది పోతారు ఎంతమంది అనేది. మామూలుగా పాపం కూలి పనికి పోతారు. చదువుకునే వాళ్ళంతా కూడా దండిగా ఉండరు ఈ ఊర్లో, ఉద్యోగాలు లేవు, ఏం చేయాలి? అట్టేటప్పుడు ఏదో వాళ్ళ పట్ట జీవనానికి పోవాలా రావాలా. అంటే మీ ప్రాంతం నుంచి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు, మరి ఫ్యాక్టరీలు పెట్టమని ఎప్పుడు అడగలేదా? చెప్పినారు, మేము ఫ్యాక్టరీ పెడతాము అని చెప్పినారు సార్ కూడా. పెడతారో లేదా తెలియదు, పెడతామని చెప్పినారు, మాట ఇచ్చినారు. ఇంతవరకు లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ప్రాంతం నుంచే గెలిచారు. ఈరోజు నారా భువనేశ్వర్ కూడా మీకు ఈ ప్రాంతం నుంచే ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అదో ఆయమ్మకి తెలిసిన కాడికి ఆయమ్మ చేస్తూ ఉంది. కానీ డిగ్రీ చదువుకున్న పిల్లలు కానీ సార్ ఉద్యోగాలు లేకుండా బెంగళూరులో పోయి శానిటరీ పని చేస్తున్నారు సార్. ఇటువంటి పరిస్థితి మా ఊరు పరిస్థితి. ఏమైనా ఫ్యాక్టరీ పెట్టమని అడిగినారా? అడిగినాం సార్, పెడతామంటా ఉన్నారు, ఇంకా ఇప్పటికీ లేదు. అడిగినారు, ఏం పెట్టలే? పెడతాం అంటున్నారు, ఇంకా 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 ఏం పెట్టలేదు సార్. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీకు చంద్రబాబు నాయుడు? అసలు బస్సే లేదు సార్, బయట పోయేదానికి బస్సులే. టయానికి ఆటో సిక్కే లేకపోతే లేదు సార్. ఈ యొక్క బందార్లపల్లి గ్రామ వాసులంతా కూడా ఏదైతే తెల్లవారుజామున వీరు పుష్పల్ ట్రైన్కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి వలస చూసుకుని వారంతా కూడా కూలి పని చేసుకుని మళ్ళీ రాత్రికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రధానంగా వారం నుంచి 10 రోజుల పాటు, నెల రోజుల పాటు వలస వెళ్ళిపోయి
నెలలో ఒకరోజు మాత్రమే రేషన్ తీసుకునే సమయంలో మాత్రమే ఈ ఊరికి వచ్చి రేషన్ తీసుకుని మళ్ళీ తిరిగి వలస బెంగళూరుకి ఇటు చెన్నైకి వెళ్ళి తన యొక్క జీవనోపాధి నిమిత్తం కూలి పని చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యొక్క స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ తమకు ఏదైనా ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మించి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ఈ బందార్లపల్లి గ్రామాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న తర్వాత ఏదో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు అని చెప్తూ ఉన్నారు గ్రామవాసులు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, బందార్లపల్లి గ్రామం నుంచి. కుప్పం మున్సిపాలిటీతో పాటు గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాల నుంచి నిత్యం ప్రజలు కూలీ పని కోసం వలస వెళ్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఇళ్ల నుంచి బయలుదేరి వెళ్తున్నారు. బెంగళూరులో పనులు ముగించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణమై రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇలా నిత్యం గ్రామాలకు తిరిగి వచ్చేవారు కుప్పం, గుడిపల్లి రైల్వే స్టేషన్లలో వేల కొద్దీ కనిపిస్తూ ఉంటారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాల నుంచి నిత్యం ప్రజలు కూలీ పని కోసం వలస వెళ్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఇళ్ల నుంచి బయలుదేరి వెళ్తారు. బెంగళూరులో పనులు ముగించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణమై రాత్రికి ఇళ్లకు చేరుకుంటారు. ఇలా నిత్యం గ్రామాలకు తిరిగి వచ్చేవారు కుప్పం, గుడిపల్లి రైల్వే స్టేషన్లో వేల కొద్దీ కనిపిస్తూ ఉంటారు. మా పిల్లలు ఒక పిల్ల బెంగళూరుకి పోయినారంతా. బెంగళూరుకి పోయి ఇది ఉండేకి ఇల్లులే, ఇట్లుండాం. ఉండేకి నాయంగా ఇల్లులే, అంతా పండుకొని కూడా జాగా సాలే, కూలి పని చేసుకుంటాం. ఆ బియ్యం కూడా సాలేలే, ఇట్లుండాం స్వామి. మీ వాళ్ళంతా కూలి పనికి వెళ్ళిపోతారా? కూలికి వెళ్ళిండారు స్వామి. అంతా కూలి పనికి పోయి కూలి చేసుకొచ్చుకుంటారు. వాళ్ళకి శక్తి ఇస్తారు, లేకుంటే వెళ్ళే ఇట్లుండాం. నెలకు ఒక కిత్త, 15 రోజులకు ఒక కిత్త, తీర్మానం కూడా వచ్చేలే, లేటుగా వస్తా. 6 నెలలకు ఒక కిత్త ఇట్లా వస్తారు. అందరూ పోయేవాళ్ళే మా ఊర్లో. కుటుంబ పోషణ కోసం ఉన్న ఊర్లో ఉపాధి దొరక్క ఇలా పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు కుప్పం నియోజకవర్గ ప్రజలు. చంద్రబాబు సీఎం అయ్యాక తమకు ఏదో చేస్తారని ఆశించామని చెప్తున్నారు. 7 నెలలు కావస్తున్నా తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదంటున్నారు వారు. అక్కడి ఇంకా బెంగళూరుకి వెళ్తా ఉన్నాము, లక్ష్మీపురం. ఇంకా తెల్లవారి 3 గంటలు, ఇంకా 3 గంటలు. ఇప్పుడు ట్రైన్ కూడా లేదు కదా. ఇక్కడ ఇంకా గుడిపల్లికి వెళ్ళి గుడిపల్లిని ఇంకా అక్కడ వెళ్తాము, బెంగళూరుకి వెళ్తాము. 8 అవుతుంది మేము ఇంటికి వచ్చే కొందికి సార్. వైట్ ఫీల్డ్ దగ్గర మేము పనికి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఏమైనా చేస్తామో అనుకున్నాము. 7 నెలలు అయింది, పిల్లలకి చదివికి ఏం లేదు, మా ఇంటి ఆయన లేదు నాకు. నేను ఒకతే కష్టపడతా ఉండేది. పెద్ద పాప డిగ్రీ అయింది, చిన్న పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉంది. మాకెవరు లేదు సార్ ఆదాయం. ఏం లేదండి సార్, హౌస్ కీపింగ్ చేస్తాం. మేమంతా బాడిగింట్లో ఉన్నాము, మాకైతే ఏమి లేవు. రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు? అవునండి సార్, ట్రైన్లు లేకపోతే కష్టం అవుతుంది. ఏం చేయలేం సార్. మరి ముఖ్యమంత్రి మీకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మీకు ఎమ్మెల్యే. మాకేమి చేయలేదండి సార్. ఎవరు ఇప్పుడు కూడాను? ఎవరు? చంద్రబాబు నాయుడు కూడా. ఇప్పుడు రేషన్ అంటే మేము అక్కడ మా ఇమ్మళ్ళూరు, అక్కడ గుడిపల్లి పక్కన, అక్కడ పోయి వేసుకుంటా, ఇక్కడ వేసేదే లేదు అంటారు. అధికారం చేపట్టగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు కనీసం సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు సరైన ఉపాధి చూపించలేని చంద్రబాబు సూపర్ 6 ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.